వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రోషిని ఎన్జిఓ డైరెక్టర్ ఉషశ్రీ గారు. మేడంతో మాట్లాడండి. నమస్తే మ్యామ్. నమస్తే. మ్యామ్, చాలా మంది పేరెంట్స్ అంటారు మా పిల్లవాడు అసలు మాట వినట్లేదు, అల్లరి చిల్లరగా ఉంటున్నాడు, పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నాడు అని కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు. కొంతమంది పేరెంట్స్ పిల్లలతో సరిగ్గా ఉండరు, అంటే వాళ్ళిద్దరు కోఆర్డినేషన్ సరిగ్గా ఉండదు. ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే అసలు పేరెంట్స్ పిల్లలతో ఎలా బిహేవ్ చేస్తున్నారు, అంటే వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ ముందు ఎలా మాట్లాడుతున్నారు, ఇటు పిల్లలకి ఇటు పేరెంట్స్కి. మనం ఈరోజు ఈ వీడియోలో ఒకసారి వాళ్ళ కోఆర్డినేషన్ అనేది ఎలా ఉంటుంది అంటే ఏం చెప్తారు? పేరెంటింగ్ అనేది ఇప్పుడున్న డిజిటల్ ఏజ్లో ఒక ఛాలెంజ్గా అనుకోవచ్చు. ఇంత ముందులాగా లేదు, బట్ వీ హ్యావ్ టు అడాప్ట్ ద న్యూ సొసైటల్ నార్మ్స్, లైఫ్ స్టైల్స్ అండ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్. వేరియస్ ఆస్పెక్ట్స్ తల్లిదండ్రులకి పిల్లలకి ఉన్న బంధాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. మెయిన్లీ కమ్యూనికేషన్. పిల్లలు ఏం చేస్తారు, ఆ తెలియని వయసులో తల్లిదండ్రులే వాళ్ళకి రోల్ మోడల్స్. సో పేరెంట్స్ ఎలా బిహేవ్ చేస్తారో అన్కాన్షియస్గా వాళ్ళ మైండ్లోకి వెళ్ళిపోతుంది. ఓహో, దిస్ ఈజ్ యాక్సెప్టబుల్, దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ అన్నది వాళ్ళు, అది ఆబ్వియస్గా బయటికి కనిపించదు, బట్ సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది. సో ఇలా ఎక్కువగా ఇంట్లో వైలెంట్ బిహేవియర్ ఉన్న పేరెంట్స్, డొమెస్టిక్ వైలెన్స్ ఉన్న వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఇట్ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఆన్ దేర్ లైఫ్, పర్సనాలిటీ ఇష్యూస్ వస్తాయి. సో వాట్ ఎవర్ దే సీ, వాట్ ఎవర్ దే అండర్గో డ్యూరింగ్ దేర్ చైల్డ్హుడ్, ఇట్ విల్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్. కానీ తల్లిదండ్రులకి చాలా మందికి తెలీదు. చిన్నపిల్లలు వీళ్ళకేం తెలుసులే, మా ప్రాబ్లమ్స్ మాకున్నాయి మేము అనే ఆలోచనలోనే ఉంటారు, కానీ దాని ఇంపాక్ట్ పిల్లల మీద ఎలా ఉంటుందన్నది వాళ్ళకి చాలా మందికి తెలియదు. సో తల్లిదండ్రులు మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే their behavior, the way they talk, the way they communicate, it will have an impact on children అన్నది ముందుగా అర్థం చేసుకోవాలి. చాలా మంది పేరెంట్స్ మేడం వాళ్ళ ముందే, పిల్లల ముందే దెబ్బలాడుకోవడం, అరుచుకోవడం, కొంచెం అన్వల్గర్ మాటలు మాట్లాడడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. పిల్లలకి ఏం అర్థం, మీరు అన్నట్టుగా వాళ్ళకి ఏం అర్థం కాదులే అనుకుంటాం, కానీ ఖచ్చితంగా అవన్నీ వాళ్ళ మైండ్ లో నోట్ అవుతాయి కదా. తప్పకుండా ఇంపాక్ట్ ఉంటుందండి. ఇట్ విల్ షో అప్ ఇన్ దర్ పర్సనాలిటీ వెన్ దే బికమ్ అన్ అడల్ట్. అది సో పేరెంట్స్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. వాళ్ళ మధ్య ఏదైనా డిఫరెన్సెస్ ఉన్నా కూడా పిల్లల ముందు కాకుండా వాళ్ళు వేరే టైం అలాట్ చేసుకుని దాన్ని మాట్లాడుకుని రిజాల్వ్ చేసుకునే ప్రయత్నం అయితే తప్పకుండా చేయాలి. పిల్లలకి ఎంతవరకు తెలియాలో అంతవరకే తెలియాలి. అది కూడా ఏదైనా వాళ్ళు చెప్పాలనుకున్నా కూడా ఆ పిల్లల వయస్సును బట్టి వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఈ ప్రాబ్లం చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారన్న వాళ్ళ వయసుకు తగ్గట్టుగా మాట్లాడాల్సి ఉంటుంది. కొంతమంది పేరెంట్స్ చూసుకుంటే పిల్లల్ని టార్చర్ చేస్తూ ఉంటారు. ఇంకా అసలు ఏ విధంగా, ప్రతి విషయంలో, స్టడీ విషయంలోనే కానీ, ఎక్కడికైనా వెళ్ళే విషయంలోనే కానీ, అది ఎలా అంటే స్ట్రిక్ట్ పేరెంటింగ్ అంటారు కదా, పేరెంటింగ్ స్టైల్స్ లో ఇదొకటి కదా. అంటే అలాంటి పేరెంట్స్ చాలా మంది ఉంటారు కదా, టార్చ్ బేరర్ అంటారు కదా. ఎంతసేపు వాళ్ళని పట్టించుకుంటూ ఇక చేసావా, ఇది చేసావా, చదివావా, కూర్చున్నావా, వెళ్ళావా, వచ్చావా, అంటే ఇలాంటి పేరెంట్స్కి ఏం చెప్తారు? వాళ్ళకి పేరెంట్స్కి వాళ్ళకి అవగాహన లేక అలా చేస్తున్నారండి. వాళ్ళ పిల్లలు ఏదో టార్చర్ పెట్టాలి, నేను నా పిల్లోడితో ఇలా బిహేవ్ చేయాలని వాళ్ళకి అది ఉండదు. ఏ పేరెంట్ అయినా, మదర్ అయినా ఫాదర్ అయినా పిల్లల్ని అఫెక్షనేట్గా చూసుకోవాలనుకుంటారు, కానీ ఏమనుకుంటారు, ఐ హ్యావ్ టు డిసిప్లిన్. నేను నార్మల్గా మాట్లాడితే బాబు వినడు, పాప వినడు, నేను ఇలా మాట్లాడితేనే వాళ్ళు వింటారు అన్నది వాళ్ళ అవగాహన. ఇట్స్ ఏ రాంగ్ పేరెంటింగ్. వాళ్ళ పేరెంట్స్ అలా పెంచుంటారు, అది వర్కౌట్ అయింది. బట్ ఇప్పుడు ఈ కాలం పిల్లలకి అది పనిచేయదు. అది పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. మేడం, ఇంకొకటి పిల్లలకి ఫ్రీడమ్ అనేది, స్వేచ్ఛ అంటారు కదా, ఎంతవరకు ఇవ్వాలంటారు? కొంతమంది పేరెంటింగ్ ఎలా ఉంటుందంటే స్టైల్స్ చూసుకుంటే చాలా ఫ్రీనెస్ ఉంటుంది, అంటే ఒక ఫ్రెండ్ లాగా ఉంటారు, అది కొంతవరకు బాగానే ఉంటుంది, కానీ కొన్ని విషయాలు మాత్రం అది లిమిట్స్ క్రాస్ అవుతూ ఉంటారు కదా. సో మామూలుగా చూసుకుంటే పేరెంట్స్ పిల్లలకి ఎంతవరకు ఫ్రీడమ్ ఇవ్వచ్చు అంటే? ఎంతవరకు ఇవ్వచ్చు అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద పేరెంట్స్ అండ్ ద చైల్డ్ అండర్స్టాండింగ్. పేరెంట్స్ చెప్తే పిల్లలు ఎంతవరకు వింటున్నారు, వాళ్ళు వినేదాన్ని బట్టి. ఇది ఎలా ఉంటుందంటే, దీన్ని నేను కంపేర్ చేయమంటే ఒక గాలిలో స్వేచ్ఛగా వదిలేసిన గాలిపటం లాంటిది అనుకోవాలి. పిల్లలకి అలాంటి స్వేచ్ఛ ఇవ్వాలి, వాళ్ళు ఫీల్ అవ్వాలి, నా పేరెంట్స్ నాకు స్వేచ్ఛ ఇచ్చారు అని. గాలిపటం ఎలా ఫీల్ అవుతుందో ఆకాశంలో ఫ్రీగా, అలాంటి భావన వాళ్ళకి కలగాలి. ఎట్ ద సేమ్ టైం ఆ కనిపించిన దారం ఏదో అది పేరెంట్స్ అవ్వాలి. అవసరమైనప్పుడు వాళ్ళు ఏదన్నా అపాయకర పరిస్థితిలో ఉన్నప్పుడు వెంటనే వాళ్ళని తిరిగి వాళ్ళలోకి పేరెంట్స్గా వాళ్ళు గైడెన్స్ ఇచ్చే పొజిషన్కి వాళ్ళు లాగగలగాలి.
అలా డిస్కనెక్ట్ అయిపోకూడదు. గాలిపటం తెగిపోయింది అనుకోండి, అది ఎక్కడికి వెళ్తుందో ఎవరికి తెలియదు. Yes. గాలిపటం తిరిగి నేలకి రావాలన్నా రాలేదు, బికాస్ దెర్ ఇస్ నో కనెక్షన్. Yes. సో ఈ పేరెంట్స్ అలా కనెక్ట్ అయ్యి ఉండాలి, వాళ్ళకి స్వేచ్ఛను ఇవ్వాలి, అవసరమైనప్పుడు తిరిగి వాళ్ళని ప్రొటెక్ట్ చేసి వెనక్కి లాక్కునే పరిస్థితి కూడా కల్పించాలి. అండ్ కమింగ్ టు యువర్ ఎన్జిఓ, రోషిని ఎన్జిఓ ఉంది కదా, అంటే ఇలాంటి కేసెస్ ఏమైనా వచ్చాయా? పిల్లలు పేరెంట్స్ సరిగా అంటే పేరెంట్స్ పిల్లల గురించి కేసు తీసుకురావడం కానీ, ఇట్లా చెప్పండి మా అబ్బాయి ఇలా ఉంటున్నాడు అని చెప్పేసి అట్లాంటి ఏమైనా కేసెస్ వచ్చిన మాకు సందర్భం? కాల్స్ చాలా మంది స్టూడెంట్స్ నుంచి, పిల్లల నుంచి, మినిమం ఏజ్ ఇస్ 10 years, ఆ పిల్లలు కూడా మాకు కాల్స్ చేస్తారు. యా, సో దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, వాళ్ళు ఎవరితోనూ చెప్పుకోలేకపోతున్నారు Yeah. అన్నది. సో అవుట్లెట్ లేదు వాళ్ళకి. సో వాళ్ళు విడివిడిగా చేస్తారండి, గర్ల్స్ బాయ్స్ పేరెంట్స్ విడిగా చేస్తారు. బట్ కుటుంబంగా అందరూ కలిసి మా దగ్గరికి వచ్చిన ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి, Okay. తల్లి తండ్రి పిల్లలు. వాళ్ళు విడివిడిగా మేము మాట్లాడతాం వాళ్ళతో, ఒకరు చెప్పింది ఇంకొకరికి చెప్పము. Hmm. ఆ కాన్ఫిడెన్షియాలిటీ అనేది మేము మెయింటైన్ చేస్తాం. మీకు ఒక ఎగ్జాంపుల్ జనరల్గా చెప్తున్నాను. ఒక ఫ్యామిలీ వచ్చింది, తల్లి తండ్రి పాప, టీనేజ్ పాప, ఇంజనీరింగ్ అరౌండ్ 19 years పాప. సో తల్లి, దే ఆర్ ఆల్సో బోత్ వర్కింగ్, ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. ఆ తల్లి, ఆమె కల్చరల్ బ్యాక్గ్రౌండ్ వేరు, ఎందుకంటే ఒక కన్జర్వేటివ్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. పిల్లలు మాత్రం మామూలుగా సొసైటీలో ఇప్పుడు జనరేషన్ గ్యాప్ Yes. వచ్చింది, చేంజెస్ వచ్చాయి సొసైటీలో. పాపను బాగానే తల్లి ఏమనుకుంటుంది, నేను నా పాపకి చాలా ఫ్రీడమ్ ఇచ్చాను, Hmm. నాలాగా నేను పెంచట్లేదు, నేను ఇప్పుడున్న పరిస్థితులు ఫ్రెండ్స్ ఈ విధంగానే వాళ్ళకి అనుకూలంగానే పెంచుతున్నాను, నేను అన్ని ఇస్తున్నానని షీఈస్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ హర్ సెల్ఫ్. బట్ పాపతో మాట్లాడితే ఏమనిపిస్తుంది, సఫకేటింగ్, షీఈస్ ఫీలింగ్ దట్ సఫకేషన్. ప్రతిదీ కంట్రోలింగ్, ప్రతిదీ చెప్పడము, నాకు ఆ ఫ్రీడమ్ ఇవ్వలేదని. మరి ఎక్కడ గ్యాప్ ఎక్కడుంది? తల్లేమో అలా ఫీల్ అవుతుంది, పాపేమో నాకు అసలు ఏమీ ఇవ్వట్లేదు, ఒక రివెంజ్ఫుల్ యాటిట్యూడ్లోకి వెళ్ళిపోయి పేరెంట్స్ని టార్చర్ చేయడం, Oh. ఇలా కూడా జరుగుతున్నాయి సొసైటీలో. Yes. సో గ్యాప్, కమ్యూనికేషన్లో గ్యాప్ ఉంది. తల్లి తను అనుకుంటుంది, కానీ అది సేమ్ థింగ్ పాపతో ఎక్స్ప్రెస్ చేసిందా? ఎలా చెప్పిండొచ్చు, మా టైంలో మేము ఇలా ఉన్నామమ్మా, కానీ నీకు ఇంత ఫ్రీడమ్ ఇస్తున్నాము, ఇది సరిపోతుందా, ఇంకా నీకేం కావాలి, వాట్ ఆర్ ఐడియాస్ Yes. అని మాట్లాడి పాప కూడా తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని బట్టి చూస్తే నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చినట్టే కదా, ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చా? Yes. వాళ్ళు నాకు ఎందుకు చెప్తున్నారు, నాకు సేఫ్టీ కోసమే కదా చెప్తున్నారు, రేపు ఏదైనా నేను ప్రమాదకరమైన పరిస్థితులు ఇరుక్కోకుండా ఉండాలనే కదా జాగ్రత్తలు చెప్తున్నారు అన్నది పిల్లలు కూడా అర్థం చేసుకోవాలి. Yes. సో అలా ఫ్యామిలీగా వచ్చినప్పుడు మేము రెఫర్ దెమ్ ఫర్ కౌన్సిలింగ్ అండ్ Yes. దే విల్ బి ఆల్ రైట్. ఏమంటే కమ్యూనికేషన్ Communication. Yes. కమ్యూనికేషన్ లేక చాలా ఇబ్బందులు పడుతుంది. Yes. మనం ఓవరాల్ గా చూసుకుంటే పర్ఫెక్ట్ పేరెంటింగ్ అంటారు కదా, అసలు ఏంటి మేడం పర్ఫెక్ట్ అసలు పేరెంటింగ్ అంటే? పర్ఫెక్ట్ పేరెంటింగ్ అనేది లేదండి. Hmm. వీ కెన్ లెర్న్, వీ షుడ్ ఆల్వేస్ గ్రో. Yes. పేరెంట్స్ కూడా కొత్తవి చాలా నేర్చుకోవాలి, పిల్లలు కూడా నేర్చుకోవాలి, పిల్లలు కూడా అడ్జస్ట్ అవ్వాలి. ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ ఏ పర్ఫెక్ట్ పేరెంటింగ్, ఇట్స్ ఓన్లీ గైడ్ లైన్స్. Yes. Yes. గైడ్ లైన్స్ ఓకే. నా పిల్లలు, ఈచ్ ఫ్యామిలీ ఇస్ డిఫరెంట్ అండి. ఒక Yes. ఫ్యామిలీకి అప్లై అయిన రూల్ ఇంకో ఫ్యామిలీకి అప్లై కాకపోవచ్చు, రూల్స్ రెగ్యులేషన్స్ కానీ డిసిప్లిన్ కానీ. బట్ ఒకటి పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేర్ షుడ్ బి దేర్ రోల్ మోడల్స్. అది Yes. వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా పిల్లలు అబ్జర్వ్ చేస్తున్నారన్న కాన్షియస్గా వాళ్ళు ఫీల్ అయితే, రేపు వీళ్ళు ఏది బిహేవ్ చేస్తారో వాళ్ళు కూడా రేపు అదే నేర్చుకుంటారు. Yes. దే విల్ బి కాన్షియస్, అంతేగాని పర్ఫెక్ట్ పేరెంటింగ్ అనేవి ఏమి ఉండదండి. Yes. అంటే కోఆర్డినేషన్, కమ్యూనికేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓపెన్ కమ్యూనికేషన్ ఫ్యామిలీ మెంబర్స్ లో Yes. ఉండి Yes. పిల్లలకు కూడా నచ్చజెప్పే విధంగా మనం, ఏదో వాళ్ళు ఏదైనా తప్పు చేసినా కూడా Hmm. అండర్స్టాండ్ చేసుకుని, ఓకే తెలియని వయసు, Yes. పియర్ ప్రెషర్ వల్లనో ఏ కారణం వల్ల తప్పు చేశాడు, అంతేగాని వాళ్ళకి సర్ది చెప్పి వినకపోతే సరైన గైడెన్స్ ఇప్పించడం చెయ్యాలి. అలా కాకుండా ఓవర్ రియాక్ట్ అయిపోయి నువ్వు ఎలా చేసావు, ఇంత తప్పు ఎలా చేసావు Yes. అని క్వశ్చన్ చేశారనుకోండి, ఇంకోసారి పిల్లలు చెప్పను కూడా చెప్పరు, Yes. అది ఇంకో రాంగ్ పాత్లోకి వెళ్ళిపోతుంది. Yes. సో పేరెంట్స్ కూడా కేర్ఫుల్గా ఉండాలి, పిల్లలతో ఆ అన్యోన్యము బంధము నిలబెట్టుకోగలగాలి. మేడం ఓవరాల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ఇంతకుముందు మనము కౌన్సిలింగ్ కి పిల్లల్ని తీసుకెళ్లేవాళ్ళం, ఇప్పుడు చూసుకుంటే పేరెంట్స్ వెళ్ళాల్సి వస్తుంది కౌన్సిలింగ్ కి. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఏం చెప్తారు? ఐ థింక్ పేరెంట్స్కి కూడా అవసరం అండి కౌన్సిలింగ్, పిల్లలకే కాదు. పిల్లలు ఎవరిని ఇమిటేట్ చేస్తున్నారు, వాళ్ళ ఛాలెంజెస్, ఆ ఏజ్లో ఛాలెంజెస్ వేరు. Yes. ఆ ఛాలెంజెస్ని మీట్ అయ్యి
పిల్లల్ని సరైన దారిలో పెట్టాలంటే పేరెంట్స్కి కూడా కౌన్సిలింగ్ అవసరం. ఎస్ చాలా మందికి అన్నీ తెలియవు కదా. మనం పెరిగిన వాతావరణం వేరు, మనకున్న నాలెడ్జ్ వేరు, మనకున్న స్కిల్ వేరు. పేరెంటింగ్లో ఎవ్రీ సిచ్యువేషన్ ఇస్ డిఫరెంట్. ఎస్ ప్రతి సిచ్యువేషన్కి డిఫరెంట్ స్కిల్స్ మనకు కావాలి పేరెంట్స్గా. దీన్ని ఎలా హ్యాండిల్ చేయగలగాలి, ఏ విధంగా చేస్తే పిల్లలు వింటారు, ఏ విధంగా నా పిల్లల్ని నేను గైడ్ చేయగలను అని పేరెంట్స్కి కాన్స్టెంట్ లెర్నింగ్ అండి. అది ఎస్ అంటే మేము ఎందుకు కౌన్సిలింగ్కి వెళ్ళాలి, మాకేం అవసరం కొంతమంది పేరెంట్స్ అనుకుంటారు. తప్పకుండా అవసరం అండి. Mm. అంటే వాళ్ళు హ్యాండిల్ చేయలేనప్పుడు వాళ్ళు హెల్ప్ తీసుకోవడంలో తప్పులేదు. ఎస్ అందరికీ అన్నీ తెలియవు కదండి. థ్యాంక్ యూ మేడం. నమస్తే.